తల్లి, రెండవ రోజు వ్రతం పూర్తి చేశాను. కానీ అర్జున్ బాబుతో ప్రసాదం తినిపించలేకపోయాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో గైన నా చేత్తో ఇచ్చిన ప్రసాదం తినరు. తినకపోతే ఆయనకున్న ప్రాణగండం పోదు. ఏం చేయాలో తెలవట్లేదమ్మా, తెలవట్లేదు. అర్జున్ బాబు తాగడం ఏంది? తాగి శివతోని గొడవ పడుడేంది? అసలేం జరుగుతుంది? అమ్మా, బిడ్డా ఎట్లున్నావు? బానే ఉన్నానమ్మా. ఆ గొంతేంది అట్లుంది? అసలు ఆడ ఏం జరుగుతుంది బిడ్డా? అమ్మా, చిన్న పనిలో ఉన్నా, మళ్ళీ మాట్లాడతాను. బిడ్డా అసలు అక్కడ ఏం జరుగుతుందో చెప్పకుండా ఫోన్ పెట్టేసింది ఏంది? అక్కడ ఏం బాధలు పడుతుందో ఏందో. అమ్మా, నువ్వు అడిగితే నేను నిజం చెప్పాలి. చెప్తే నువ్వు బాధపడతావు. అందుకే ఫోన్ కట్ చేశాను. క్షమించమ్మా. అమ్మా కావేరి, ఏంటమ్మా ఇది? అమ్మమ్మా, నేనే తప్పు చేయలేదమ్మమ్మా, నేనే తప్పు చేయలేదు. అమ్మా నాకు తెలుసు తల్లి, నువ్వు గంగా నది అంత పవిత్రురాలవి. కావేరి పొన్ను, అసలు ఇదంతా ఏంటి? అసలు నువ్వెందుకు అర్జున్ బాబుకి అబద్ధం చెప్పావు? నీ పుట్టింటికి వెళ్ళానంటే నిన్నెవరు కాదంటారు? కాకమ్మా, నేనేది కావాలని చేయలేదు. ఏంటమ్మా ఇది? ప్రసాదం కాకమ్మా. ఏం ప్రసాదం? ఏ గుడిది? అది పూజ గురించి ఎవరికీ చెప్పొద్దమ్మా. అమ్మమ్మ, రేపటి వరకు నన్ను ఈ ప్రసాదం గురించి అడగద్దు. నేనేం చేసినా అర్జున్ బాబు కోసం, ఈ కుటుంబం కోసం చేస్తానని మీకు తెలుసు కదా. తెలుసమ్మా, కాని నీ భర్త అత్తగారు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పవలసిన బాధ్యత నీకుంది కదా. అవును పొన్ను, నువ్వు చెప్పిన అబద్ధం వాళ్లకు నీ మీద నమ్మకం పోగొట్టింది. పైగా అర్జున్ బాబు తన కళ్ళతో చూశానంటున్నాడు. కాకమ్మా, ఎదుటి వాళ్ళ నిజాయితీ కళ్ళతో చూస్తే తెలీదు, మనసుతో చూడాలి. నేనేంటో నా భర్తకి తెలీదా? నా అత్తకి తెలీదా? అయినా వాళ్ళు నన్ను అనుమానిస్తున్నారు. విశాల్ని దూరం పెట్టాలని నేను అనుకున్నాను. కానీ అప్పుడు నాకింకో దారి లేకపోయింది. అందువల్లే తన కారెక్కాను. అంతే తప్ప నాకు మరి ఏ ఉద్దేశం లేదు. నాకు అర్థం కాని విషయం ఒక్కటే, ఒక్క సంఘటనతో మనిషి మీద అభిప్రాయం మారిపోతుందా? అలాగైతే ప్రతి భార్య ప్రతిరోజు అగ్ని పరీక్షకు సిద్ధపడాలి. ఇదెక్కడి న్యాయం కాకమ్మా? ఇదెక్కడి న్యాయమమ్మా? చెప్పండి, ఇదెక్కడి న్యాయం? కావేరి, పాములు పట్టేవాడు పాము దగ్గరగా ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. సముద్రంలో వేటకెళ్లేవాడు తుఫాను వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. కాని ఆడపిల్లలు ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ 1,00,000 కళ్ళు మిమ్మల్ని గమనిస్తూ ఉంటాయి.
నువ్వు చెప్పింది నిజమే అమ్మమ్మ. కానీ నా భర్త కూడా అందరిలాంటి మగాడేనని నేను అనుకోలేదు. నా అత్తగారు నన్ను అనుమానిస్తుందని నేను అస్సలు ఊహించలేదు. పొన్ను, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు జరగాల్సిందేదో చూద్దాం. అవునమ్మా, బోన తన కొడుకు బాధ చూసి తట్టుకోలేకపోతుంది. అందుకే వెనుక ముందు ఆలోచించటం లేదు. అర్జున్ తను చూసిందే నిజమనుకుంటున్నాడు. ముందు వాళ్ళిద్దరికీ నిజం తెలిసేలా చెయ్యాలి. దానికన్నా ముఖ్యమైన పని ఒక్కటుందమ్మమ్మా. అర్జున్ బాబుతో ఈ ప్రసాదం తినిపించాలి. ఎందుకు ఏమిటి అని నన్ను అడగద్దు. ఎలాగైనా మీరే ప్రసాదం తినిపించాలి. నేనిస్తే అర్జున్ బాబు తీసుకోరు. కాకమ్మా, ఇది నీ బాధ్యత అనుకో. కావేరి పొన్ను, నీకోసం ఈ పని నేను చేస్తాను. నువ్వు మళ్ళీ ఇంట్లో స్థానం సంపాదించడానికి ప్రయత్నించాలి. అంతా ఆ అమ్మవారి దయ కాకమ్మా. నిన్న జరిగిన దానికి శివగారు చాలా ఫీల్ అయి ఉంటారు. ఎన్ని గొడవలొచ్చినా నా భర్తను మాత్రం నేను దూరం చేసుకోకూడదు. అసలు కావేరి స్నేహను ఎందుకు ఆఫీస్కి రమ్మంది? అత్తయ్య దగ్గర తనే ఉండాలి అనుకుంటే తనొస్తే సరిపోయేది కదా.